అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. 30 సెకండ్లు మా యొక్క ఈ విషయాన్ని విని ఇన్షాల్లా వీడియో కంటిన్యూ చేద్దాం. అల్లా దయ వల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా 5 సార్లు ఇప్పటి వరకు ఉమ్రా ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు 6వ గ్రూపు ఫిబ్రవరి 15వ తారీఖు సిద్ధమవుతుంది. మీలో ఎవరైనా మాతో ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే 9885678634 8332932972 ఈ రెండు నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఇమాముల్ అంబియా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రళయ దినం రోజున ఎలాంటి నీడ కూడా ఉండదు. ఆ రోజున సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు. ప్రజలందరూ కూడా చాలా విపత్కరమైన కష్ట స్థితిలో ఉంటారు. కానీ ఆ రోజున 7 వ్యక్తులు మాత్రం అల్లా యొక్క సింహాసనం యొక్క నీడలో ఉంటారు అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, న్యాయముగా పరిపాలన చేసే రాజు లేదా అధికారి. న్యాయముగా పరిపాలన చేయటం కోసం ఖురానే మజీదులో కూడా అల్లా తబారకు తాలా ఆదేశించడం జరిగింది. అదే విధముగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనల ద్వారా కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తన యవ్వనములో అల్లాను భయభక్తులతో ఆరాధించే దాసుడు అన్నారు. ఎవరైతే యవ్వనంలో ఉండి, యవ్వనంలో కోరికలు ఉంటాయి, సినిమాకి వెళ్ళాలని, మగవాళ్ళైతే మందు కొట్టాలని, ఏమిటండి యువకులైతే ఒకవేళ సిటీల్లో ఉంటే క్లబ్బులకు వెళ్ళాలి, పబ్బులకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా కొన్ని ఆలోచనలు హృదయంలో పడుతూ ఉంటాయి పిల్లలకి. అయితే సోదరులారా, సోదరీమణులారా, మరి ఆడపిల్లలైతే ఆడపిల్లల్లో కూడా ఈ ఆలోచనలు వస్తాయి. సినిమాలకి తిరగాలి, ఫ్రెండ్స్తో పబ్బులకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలన్నట్టుగా. ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి, ఎవరైతే యవ్వనంలో ఉన్నప్పుడు నేను హరాం పనులు చేయకుండా అల్లా యొక్క ఆరాధన చేయాలి, ఆ అల్లాను నేను రాజీ చేసుకోవాలి అని చెప్పి ఎవరైతే తమ యవ్వనంలో అల్లాను ఆరాధిస్తారో, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తీర్పు దినం రోజున వారు అల్లా యొక్క సింహాసనం యొక్క నీడలో ఉంటారు అన్నారు. మూడవవారు ఎవరండి? ఎల్లప్పుడూ మసీదు యందే తమ ఆలోచన ఉంచేటువంటి భక్తుడు. అంటే ఫజర్ చదివాడు మసీదులో, మళ్ళీ జొహర్ టైం ఎప్పుడవుద్దో ఏంటో, జొహర్ టైం అయిపోతే బాను మసీదుకి వెళ్ళిపోవచ్చు, అసర్ టైం అయిపోతే బాను మసీదుకి వెళ్ళిపోవచ్చు, అసర్ చదివాడు మగ్రిబ్ టైం అయిపోతే బాను మసీదుకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కూడా ఆలోచన మసీద్ 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 మసీద్. మసీదు వైపు ఎవరైతే మసీదుకి వెళ్ళాలని, మసీదులో తన హృదయాన్ని లగ్నం చేసి ఎవరైతే మారు మసీదుకి వెళ్ళి అల్లా యొక్క ఆరాధన చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి కూడా రేపు తీర్పు దినం రోజున అల్లా యొక్క సింహాసనం నీడలో ఉంటారు. నాలుగో వారు పరస్పరము అల్లా కోసమే కలిసేవారు. అంటే ఏ యొక్క మన స్వలాభం కూడా లేకుండా అల్లా సంతోషం కోసం, అల్లా యొక్క ఆనందం కోసం మనం ఇతరులను కలుస్తామో, అలాంటి వారు కూడా తీర్పు దినం రోజున అల్లా యొక్క సింహాసనం నీడలో ఉంటారన్నారు. ఉదాహరణకి, నేను నా స్నేహితుడితో కలుస్తున్నాను, అల్లా సంతోషం కోసం కలవాలి. నా బంధువులతో కలుస్తున్నాను, అల్లా సంతోషం కోసం కలవాలి. ఈ అల్లా సంతోషం కోసమే మనం పరస్పరం కలవడం అనేది జరగాలి. ఇది నాలుగోది. ఐదోది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక అందమైన యువతి వ్యభిచారము కొరకు పిలిస్తే నేను అల్లాకు భయపడుతున్నానని చెప్పి ఆ చెడు పనికి దూరం అయ్యే వ్యక్తి తీర్పు దినం రోజున అల్లా సింహాసనం నీడలో ఉంటాడు అన్నారు. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి వ్యభిచారం కోసం ఆహ్వానిస్తే, నేను ఈ తప్పు పనికి అల్లాకు భయపడుతున్నాను, అల్లా ముందు నేను నా జీవితంకి నేను లెక్కివ్వాలని చెప్పి ఎవరైతే ఆ తప్పు పనికి దూరంగా ఉంటారో వారు తీర్పు దినం రోజున అల్లా సింహాసనం నీడలో ఉంటారన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే విషయాన్ని ధార్మిక పండితులు ఏం చెప్పారంటే, ఏ యొక్క అమ్మాయి అయితే ఒక అందమైన అబ్బాయి వ్యభిచారానికి ఆహ్వానించినప్పుడు నేను అల్లాకు భయపడుతున్నాను, ఇలాంటి చెడు పనులు నేను చేయనని చెప్పి తనకు తాను ఆ చెడు పని నుంచి రక్షించుకుంటుందో,
ఆమె కూడా తీర్పు దినం రోజున అల్లాహ్ సింహాసనం నీడలో ఉంటారు అన్నారు ధార్మిక పండితులు ఈ హదీస్ యొక్క వివరణతో. ఇక 6వ వారు ఎవరు అంటే అల్లాహ్‌కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేసేవారన్నారు. ఈ రోజున బాధాకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది దాన ధర్మాలు చేస్తారు. చాలా గొప్పగా చేస్తారు. చాలా హోదాగా. మీరనుకోవచ్చు మరి అఫ్రోజ్ మీరు కూడా ఆ మధ్య కొన్ని ఫోటోస్ పెట్టారు కదా పేదోళ్ళయి అని చెప్పి. ఆ డబ్బులు మాయి కాదండి. వేరే వాళ్ళిచ్చి మాకు అవసరార్థులకు, అవసరపరులకు ఇమ్మన్నారు. అందుకోసం ఫోటోలు తీయాల్సొచ్చింది. తర్వాత వాళ్ళే అన్నారు అవసరం లేదు అఫ్రోజ్ భాయ్. అయితే అవసరపరులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి అందజేయండి సరిపోద్ది మాకు. అల్లా మాతో రాజీ అయితే సరిపోద్దని చెప్పి వాళ్ళు అన్నారని చెప్పి ఇంక తర్వాత నుంచి ఆ ఫోటోస్ కూడా పెట్టలేదు అల్హమ్దులిల్లా. ఏది ఏమైనప్పటికీ మనం చేసేటువంటి దాన ధర్మాలు ఏవైనా సరే సీక్రెట్‌గా చేయటం, ఎవరికీ తెలియకుండా చేయటం అనేది చాలా గొప్ప పుణ్యకార్యం. తీర్పు దినం రోజున అల్లాహ్ సింహాసనం నీడలో ఉంచేటువంటి ఒక గొప్ప మార్గం సీక్రెట్‌గా దాన ధర్మాలు చేయటం. తర్వాత 7వది ఏకాంతములో అల్లాహ్ ముందు ఏడవడం. ఇంట్లో ఎవ్వరు లేరు. ఒక్కరే ఉన్నారు. తలుపులేసుకొని అల్లాహ్ ముందు ఏడాలి. మన జీవితంలో జరిగిపోయిన తప్పులు, పాపాలు గుర్తు తెచ్చుకొని అల్లాహ్‌ని అడగాలి. ఆ సంబంధం వేరండి అసల. మనం ఆ టైంలో అల్లాహ్‌తో మాట్లాడుతూ ఉంటే ఆ మజా వేరుగా ఉంటది. అల్లాహ్ మనకెన్ని ఇచ్చాడు, ఎన్ని వరాలు ఇచ్చాడు, ఎన్ని సందర్భాల్లో మనం అవమానం అయిపోవాల్సిన సమయంలో అల్లాహ్ మనల్ని రక్షించాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అల్లాహ్ కృతజ్ఞతలు చెబుతూ అల్లాహ్‌తో అడుగుతూ ఉండాలి. అల్లాహ్ పాపాల నుంచి రక్షించు. ఫలానా పాపం అలవాటయిపోయింది రక్షించల్లా. ఫలానా తప్పు చేస్తున్నాను కాపాడల్లా. అల్లాహ్‌తో అడగాలి. ఏకాంతంలో కూర్చొని అల్లాహ్‌తో ఏడవడం. అల్లాహ్ ముందు ఏడవడం. అల్లాహ్ నామస్మరణ చేస్తూ సుబ్హానల్లాహ్, అల్లాహ్ పవిత్రుడు. అల్హమ్దులిల్లాహ్, సమస్త పొగడ్తలు అల్లాహ్‌కే. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలు క్షమించు. ఇది అల్లాహ్‌కి చాలా ఇష్టం. ఈ 7 పనులు చేసేవాళ్ళు కూడా తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క సింహాసనం నీడలో ఉంటారు. అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ఈ మంచి పనుల్లో స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. మనం ఏ మంచి పని చేసినా అల్లాహ్‌ను రాజీ చేసుకోవడానికి చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ ప్రదర్శన బుద్ధి, గర్వం నుంచి రక్షించుగాక. ఫలస్తీనా ముస్లింలని సమస్త చెడు నుంచి రక్షించుగాక. పూర్తి ముస్లిం సమాజానికి స్వచ్ఛమైన తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. పూర్తి మానవాళికి అల్లాహ్ హిదాయత్, రుజుమార్గం అనేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ విశ్వాసంతో మృత్యువు ప్రసాదించుగాక. ప్రళయం ముందు వచ్చేటువంటి కొత్త కొత్త విపత్తుల నుంచి అల్లాహ్ మనందరి విశ్వాసాన్ని రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ తెలుసు నేను 18 సంవత్సరాలు 2004 నుంచి 2022 వరకు మసీద్ ఇమామ్గా పనిచేశాను. ఇమామ్గా పనిచేయడంతో పాటే నేను పర్ఫ్యూమ్స్, అత్తర్స్ యొక్క వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను అల్హమ్దులిల్లా. మీలో ఎవరైనా నా ద్వారా అత్తర్స్ తీసుకోవాలి అనుకుంటే 9642383498కి కాంటాక్ట్ చేయండి. పూర్తిగా నేను మీకు ఇన్షాల్లా వివరాలు తెలియజేస్తాను.